అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెబుతోంది. ముఖ్యంగా చూస్తే హయ్యర్ పెన్షన్ కింద 7,500 పెంచబోతున్నారు. అంతేకాకుండా డిఏ కూడా విడుదల చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కనీస నెలవారీ పింఛన్ 7,500కు పెంచండి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి ఈపీఎస్ 1995 కమిటీ వినతి అయితే కనుక సమర్పించింది వినతిపత్రాలు. దానికి సంబంధించి ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారనేది కూడా తెలుసుకుందాం. పెన్షనర్లకు డిఏతో పాటుగా కనీసం నెలవారీ పెన్షన్ 7,500కి పెంచాలని చెప్పేసి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 జాతీయ ఆందోళన కమిటీ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం ఢిల్లీలోని ఆమెతో భేటీ అవ్వడం జరిగింది. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని ఈపీఎస్ 95 పథకం ప్రకారం ప్రస్తుతం కనీసం నెలవారీ పింఛను 1,000 రూపాయల కింద ఉంది. ఇక తమ డిమాండ్ను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు హామీ ఇచ్చినట్లుగా ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే డిఏ పెంచడంతో పాటుగా కనీస పెన్షన్ చాలామందికి 1,000 రూపాయలుగా ఉంది. అందుకని మినిమంగా 7,500 అన్నా చేయాలి కనీస పెన్షన్ అని చెప్పి వారైతే కోరారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిఏ కనీస నెలవారీ పింఛన్ పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగానికి చెందిన 78 లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారని, దీనిపై తాము 8 ఏళ్లుగా పోరాడుతున్నామని కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రౌత్ అయితే తెలిపారు. ఇక పెన్షన్దారులతో పాటు వారి జీవిత భాగస్వాములు కూడా ఎవరైతే భార్య కానీ భర్త కానీ ఉంటారో వారికి ఉచిత వైద్య చికిత్స సదుపాయం కల్పించాలని కూడా కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. నిజానికి చూస్తే ఇప్పటికీ 36 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కనీస పెన్షన్ 1,000 రూపాయల కన్నా తక్కువగానే వస్తుందన్నారు. చాలా దారుణం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా చూస్తే కనీసం 7,500 మినిమంగా చేయాలి. అలాగే డిఏ ఇవ్వాలి. వారితో పాటు జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి ఉచిత వైద్య చికిత్స కూడా వారైతే కోరుతూ ఉన్నారు. దీనిపై సానుభూతితో వీళ్ళ డిమాండ్లను అయితే కనుక పరిశీలిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.